శ్రీమాత్రే నమః. ఇక్కడ పంచవటి సరస్వతి అమ్మవారి మందిర్కి వచ్చామండి. మనం గేట్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ గణపతి మహారాజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. పెద్ద ధ్వజస్తంభం ఉంది. గుడి ప్రాంగణంలో చాలా ప్రశాంతతతో చెట్లు అన్నీ ఉన్నాయి. చుట్టుప్రక్కలంతా చక్కటి పచ్చటి చెట్లతో నిండి ఉంది. చెట్లన్నీ ఇక్కడ పంచవటి సరస్వతి మందిర్ అంట. లోనికి వెళ్దాము. లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది యాగశాల. ఈ యాగశాలకు మొత్తం రుద్రాక్షలతో అలా అలంకరించి ఉన్నారు. లోపలికి వచ్చిన తర్వాత 18 శక్తిపీఠాలు ఎలాగో 18 మన జ్యోతిర్లింగాలలాగా శివలింగాలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మనకు లోపలికి వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ స్వామి, సాయినాథుడు మనకి ఇక్కడ ఈ గుడిలో దర్శనం ఇస్తారు. ఇక్కడ గుడిలో చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ తీర్థప్రసాదాలు ఇచ్చారు. చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఇంకో మందిరంలోకి వెళ్ళాము. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకుంటున్నాం అన్నమాట. పక్కన ఇంకో మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. గోవింద నామాలతో నామస్మరణ చేసుకుంటూ లోనికి వెళ్ళాము. గణపతికి నమస్కరించుకొని ఇక్కడ ఉన్న పూజారి గారు సరస్వతి అమ్మవారి దర్శనంకి సమయం అయిపోయిందని క్లోజ్ చేశారు. అక్కడ ఫోటోలో ఉన్న గురువు గారు అన్నమాట ఇదంతా నిర్మించింది. ఆ గురువు గారు సంకల్పం వల్లే ఇక్కడ 18 శక్తిపీఠాల అమ్మవార్లని ఇక్కడ స్థాపించారు. ఆ సంకల్పం అంతా ఆ గురువు గారే చేశారనమాట. ఇక్కడ వేద పాఠశాల కూడా ఉందండి. ఇక్కడ పంచవటి సరస్వతి మందిర్లో వేద పాఠశాల కూడా ఉంది. ఇక్కడ బ్రాహ్మణులకి మళ్ళీ జంగమయ్యలకి ఉచిత వేదం కూడా నేర్పిస్తారంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలు అక్కడ మగపిల్లల్ని మనం జాయిన్ చేయొచ్చు. ఉచితంగా భోజనము అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ శ్రీచక్రం ఉందండి. సరస్వతి మందిర్ ముందు శ్రీచక్రం ఉంది. అమ్మవారి దర్శనం అయితే కాలేదు, కానీ శ్రీచక్రం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మేము నమస్కరించుకొని అమ్మకి మా యొక్క విన్నపాలను విన్నవించుకున్నాము. తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మవారి పాద దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేసుకున్నాము. తర్వాత ఈ పూజారి గారిని అడిగితే ఇక్కడ మా గురువుగారు లేరు, మాకు మాట్లాడడానికి ఏం పర్మిషన్ లేదమ్మా, గురువుగారు ఉండుంటే మీకు చక్కగా అన్ని విధాలా మీకు అన్నీ చెప్పేవారు, తాను మళ్ళీ 4 గంటల వరకు ఉంటే మీరు 5:30 నుంచి మళ్ళీ మీరు దర్శనం చేసుకోవచ్చు అని అన్నారు. కాకపోతే మాకు అంత సమయం లేకుండా ఇతనేనండి గురువుగారు, నమస్కరించుకోండి అందరూ, ఆ విషయమే ఆయన చెప్తున్నారనమాట. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను, అందరూ ఈ గురువు గారికి నమస్కరించుకోండి.